నా పేరు కార్తవరాయ్. నాకిద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉంది. మీరు తప్పుడు మనిషిని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ దెన్ ఐ థాట్. ఎక్కడికి వెళ్తాడు పట్టుకుందాం. ఇలాంటి వాటిని టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఖచ్చితంగా లేపేయాలి. ఇది అధర్మాన్ని జయించడానికి ఆ దేవుడే చెప్పిన పాఠాలు. ఆ శ్రీరాముడు శ్రీకృష్ణుడు చేసింది కరెక్ట్ అయినప్పుడు మేం చేసింది కూడా రైటే. ఆహాహా, ధర్మేశన్నా, పిల్లివారి ఇంటి కోడళ్ళు చట్ట పుస్తకాల్లోనే కాదు ఇతిహాసాల్లో కూడా ఆరితేరారు. బ్రో, పిల్లివారింటి కోడల్లో వెరీ బ్రిలియంట్. ఐ సెల్యూట్ దెమ్. బట్ ఆకలే. ఫుడ్ ప్లీజ్. ధర్మేశన్న, వదిన గారు కరెక్ట్ గా చెప్పారు. న్యాయం గెలవాలంటే, ధర్మం నిలబడాలంటే తప్పు చేసినా తప్పులేదు. అందుకే అంటారు ధర్మో రక్షతి రక్షితః అని. ధర్మాన్ని మనం అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇది ముందే తెలుసుంటే రవి మీద అరిచేవాళ్ళం కాదుగా. అప్పుడు అరిచాం, ఇప్పుడు అన్నం పెడతాం. తీయంట్రా భీమేష్ చేతి పులిహోర. రండిరా, రండి. కూర్చోండి కూర్చోండి. రేవతి, ఇప్పుడేం చేయబోతున్నావు? నా నెక్స్ట్ టార్గెట్ ఆ కాంట్రాక్టర్ రంగారావు. తనేగా నరేష్ మర్ది గారిని దాచిపెట్టాడు. అతన్నే నేను విచారించబోతున్నాను. ఎస్ వదిన, దిస్ ఈజ్ వెరీ గుడ్ ఐడియా. యూ డూ దిస్ అండ్ గెట్ సక్సెస్. అవును, ఆ కాంట్రాక్టర్ ని ఎలా బ్లాక్ చేయడం? సురేష్ ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి